కన్నడ నటుడు దర్శన్ తూగు దీప అరెస్టు కేసులతో ముడిపడిన సంచలన విషయాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. హత్య కేసు క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది. కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటున్న దర్శన్ కన్నడ నటి పవిత్ర గౌడ్తో సహజీవనం చేస్తున్నాడు. ఇది నచ్చని దర్శన్ ఫ్యాన్ రేణుకాస్వామి నటి పవిత్ర సోషల్ మీడియా ఖాతాలో అసభ్యకర కామెంట్లు చేశారు. పవిత్ర వల్లే దర్శన్ తన భార్యకు దూరం అయ్యాడని, దర్శన్ ను వదిలి వెళ్లిపోవాలని వరుస పోస్టులు పెట్టాడు. విషయాన్ని దర్శన్ దృష్టికి తీసుకెళ్లింది పవిత్ర. రేణుకాస్వామిపై ఆగ్రహించిన దర్శన్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి రేణుకాస్వామిని బెంగళూరు తీసుకొచ్చాడు. ఆర్ఆర్ నగర్ లోని ఒక షెడ్ లో రేణుకాస్వామిని దారుణంగా కొట్టి చంపారు. రేణుకాస్వామిని బెల్ట్ తో దర్శన్ కొట్టినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. రేణుకాస్వామి స్పృహ తప్పి పడిపోయాక దర్శన్ సహచరులు కర్రలతో కొట్టారని తెలిపారు. తలడు గోడకేసి కొట్టడంతో రేణుకాస్వామి చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. రేణుకాస్వామి డెడ్ బాడీని జూన్ 9న మురికి కాల్వలో ఒక ఫుడ్ డెలివరీ బాయ్ గుర్తించాడు. డెడ్ బాడీపై గాయాలను గుర్తించిన పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. జూన్ 10న హత్య తామే చేసినట్లు ఇద్దరు వ్యక్తులు కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వారిద్దరి కాల్ రికార్డులను పరిశీలించిన పోలీసులు కేసుతో హీరో దర్శన్, పవిత్రకు కూడా సంబంధం ఉందని తేల్చారు. సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ సిగ్నల్ సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు హత్య జరిగిన టైంలో అక్కడే దర్శన్, పవిత్ర గౌడ కూడా ఉన్నారని తేల్చారు. దీంతో దర్శన్, పవిత్రలను అరెస్టు చేశారు. కేసులో మరో 11 మంది నిందితులను కోర్టు వారం రోజులు పోలీస్ కస్టడీకి పంపింది. నిందితులందరినీ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర వెల్లడించారు.